అండి. శ్రీ వస్త్రనిధి డిజైనర్స్ వారి ఉగాది శుభాకాంక్షలు అండి. నేను ఈరోజు బోట్ నెక్ ఎలా వేయాలి అనేది పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. మా కస్టమర్ది ఒకరిది కట్ చేసి కటింగ్ చూపిస్తున్నానండి. బ్యాక్ లెంత్ వచ్చేటప్పటికి 15 అండి. ఇలా ఒక లైన్ తీసుకోండి. చెస్ట్ వచ్చేటప్పటికి 10 అండి. షోల్డర్ 14, ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోండి. బ్యాక్ లెంత్ వచ్చేటప్పటికి 15 అండి. ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 15 లెంత్ పెట్టేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఒక ½ ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలండి. షోల్డర్ 14 అండి. దాంట్లో హాఫ్ 7 పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఒక ½ ఇంచ్ ఖర్చు పెట్టుకోండి. సేమ్ అదే విధంగా కింద ఒక లైన్ డ్రా చేసుకోండి. షోల్డర్ ఎంత పెట్టుకున్నామో అంతే మళ్ళా కింద ఆర్మ్ హోల్ డౌన్కి అంతే అలా పెట్టేసుకోండి. ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి. నెక్ వెడల్పు వచ్చేటప్పటికి 10 అండి. దీంట్లో హాఫ్ 5 పెట్టేసుకుంటున్నాను. సేమ్ ఇలానే 5 పెట్టేసుకోండి. ఇక్కడ కూడా ఇది షోల్డర్ మెడ వెడల్పు. ఇక్కడ ఒక ½ ఇంచ్ క్రాస్ పెట్టుకోండి. బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి 3 అండి. ఇలా ఒక లైన్ తీసుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 1.5 ఇలా నెక్ డ్రా చేయండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ చెస్ట్ 10 పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1 ఇంచ్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ 17 అండి, అంటే 8.5. ఖర్చుతో సహా కరెక్ట్గా. ఇప్పుడు ఒక 1.5 ఖర్చు ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఇక్కడ నడుములు వచ్చేటప్పటికి 33 అండి. లో సగం 16.5 అండి. 16.5 వచ్చి ఇది మనం ఒక 1 పార్ట్ తీసుకుంటున్నాం కాబట్టి 8 మీద 1 పాయింట్.
దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలండి. మిడిల్కి వచ్చేసరికి ఇక్కడికి 4. వెనకమాల డాట్ పాయింట్ కండి ఒక 4 ఇంచెస్ తీసుకుంటాను. ఇలా డ్రా చేసుకోండి. ఇది 1 ఇంచ్ అనుకున్నాం కదా, ఇలా మార్కింగ్ చేసుకోండి. కటింగ్ చేస్తాను. ఇక్కడ చిన్న ఖర్చు పెట్టుకోండి. ఇలా ఇక్కడికి వచ్చేటప్పటికి 16.5 అయింది కదా. 1 బ్యాక్ నడుము లూజు 1.35. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేస్తున్నానండి. సేమ్ బ్యాక్ ఎలా పెట్టామో సేమ్ అంతే వెనక మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఇలానే డ్రా చేసేసుకోండి. ఇది ఇలా పెట్టేసుకుని సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ ఎలా పెట్టుకున్నామో ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి 4.5 అండి. సేమ్ ఇదే మెథడ్లో నెక్ను కూడా ఇలా డ్రా చేసుకోండి. ఆర్మ్ హోల్ వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్, ఇలా డ్రా చేసుకోండి. అయిపోయింది ఇంతవరకు. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రిన్సెస్ కట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం అనుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇక్కడ 3 ఇంచెస్ పెట్టేసుకోండి. డాట్ పాయింట్ 10.5, త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ ఇప్పుడు దీన్ని ఈమెకి నార్మల్ చెస్ట్, ఆమెకి షోల్డర్ 5 అండి. ఇలా ఎక్కువ పెట్టుకోకుండా ఇలా డ్రా చేసుకోండి. సేమ్ ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక 2.5 పెట్టేసుకుంటున్నాను. ఇలా క్రాస్గా
ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఇది ఇలా కలుపుకోండి. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇందాక 15 అనుకున్నాం కదా, దానికి ఎక్స్ట్రా దీనికి ఎక్స్ట్రా సైడ్ తర్వాత కట్ చేద్దాం. ఇది ఫ్రంట్ నెక్. డాట్ పాయింట్ దగ్గర చిన్న ఖర్చు పెట్టుకోండి. వీళ్ళకి లెంత్ ఎక్కువ అవుతుందని ఫస్ట్ ఫ్రంట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీయమన్నారు. ఇక్కడ సేమ్ ఇలా కట్ చేసుకోండి. ఇంతవరకు ఇది ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టేసుకోండి. దీనికి ఒక 1 ఇంచ్ క్రాస్ తీయండి అనుకో. ఇది 1/2 ఇంచ్ తీస్తున్నాను. ఇప్పుడు 16.5 కదా, ఒక 1.30 ఖర్చుకు సరిపోతుంది. ఇప్పుడు నేను క్లాత్ కటింగ్ వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా సపరేట్గా కట్ చేశానండి. దీన్ని క్లాత్ మీద పెట్టేసుకుని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకోవాలి. దీనికి ఈ పార్ట్కి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసేసుకోవాలండి. ఇది కంప్లీట్ అయిపోయింది. మనం బ్యాక్ హుక్కులు కావాలంటే బ్యాక్ హుక్కులు పెట్టేసేసుకోవచ్చు. మామూలుగా ఫ్రంట్ హుక్కులు కావాలన్నా దీన్ని ఎలా అయినా సరే మనం చేసేసుకోవచ్చు. ఇట్లా చేసినందువల్ల కొంచెం క్లాత్ సేవ్ అవుతుంది. మెజర్మెంట్స్ అవి కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది డౌట్ లేకోకుండా, భయం లేకోకుండా ముందు మనం క్లాత్ ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా సరే కట్ చేసుకోవడానికి ఈజీగా అర్థమవుతుంది. ఈ పేపర్ కటింగ్స్తో క్లాత్ ఎలా కట్ చేస్తానది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ.